ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, కొన్నిసార్లు మన తొందరపాటు పనులు మనకు నాశనాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు వారి తొందరపాటు పనిని బట్టి వారి ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఇద్దరు గురించి ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా ఆశీర్వాదాలతో ప్రారంభించబడిన అహరోను యాజకత్వపు పరిచర్య తన కుమారులైన నాదాను, అబీహులు చేసిన తొందరపాటు చర్య ద్వారా దుఃఖకరంగా మారిపోయింది. మొదట అభిషేకం కొరకు, ప్రతిష్ఠ కొరకు దేవుని ఆజ్ఞకు లోబడిన వీరు ఇంతలోనే దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చి దేవుని శిక్షకు గురైనట్టుగా మనం చూస్తాం. ఈ సంఘటనను విశ్లేషిస్తే వీరు వారిది కాని పనిని వారిది కాని సమయంలో చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఈ పని చేయడానికి ఒక సరి అయిన వ్యక్తిని నియమించాడు. ఆయన ఎవరయ్యా అంటే ప్రధాన యాజకుడు మాత్రమే. నిర్గమకాండం 30వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే ప్రధాన యాజకుడు మాత్రమే ఈ పని చేయాలి. అంత మాత్రమే కాదు, దానికంటూ ఒక విధానాన్ని దేవుడు నియమించాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు నియమించిన పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతిలో కాకుండా తమకు నచ్చిన విధంగా ఈ పని చేయడం వలన వారి మరణానికి వారే కారకులు అయినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ పని చేయడానికి సరి అయిన అధికారం కూడా అవసరమై ఉన్నది. వాళ్ళు ఆ పని చేయాలనుకున్నప్పుడు మోషేతోనో అహరోనుతోనో సంప్రదించి దేవుని అధికారంకు లోబడి పని చేయాలి. కానీ దేవుని అధికారమునకు వ్యతిరేకంగా ఈ పనిని వారు చేసినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలు లేవియాకాండం 16వ అధ్యాయం 12వ వచనంలో ప్రస్తావించబడ్డాయి. వీరు దేవుని మహిమ కొరకు కాకుండా తమ మహిమ కొరకు ఈ పనిని చేశారు. హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు వీరిని శిక్షించుట ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశంలో ఈ పనిని వారు చేయలేకపోయారు. వీరు మద్యము సేవించి ఈ పనిని చేశారు. ప్రతిష్ఠింపబడిన వీరికి ఇది తగని పని. లేవియాకాండం 10వ అధ్యాయం 9-10 వచనాలు చదివినా, ఎఫెసీ 5:18 చదివినా మీరు మద్యముతో మత్తులై ఉండరాదు అని చెప్పిన మాట మనం గమనించినప్పుడు యాజకులుగా వారు చేయకూడని పనిది. అలాంటి పని వారు చేశారు. ప్రియమైన వారలారా, దేవుని ఉగ్రతకు గురైన వీరు యాజకులుగా అభిషేకించబడిన వారు. వీరి తండ్రి ప్రధాన యాజకుడు. వీరు దేవుని పరి కొరకు తర్ఫీదు చేయబడిన వారు. సీనాయి పర్వతం పైన దేవుణ్ణి చూసిన వారు. ఆయనను వారి అవిధేయతను బట్టి శిక్షను కొని తెచ్చుకున్నారు. ఏర్పరచబడిన వారే శిక్షను పొందాల్సి వస్తే నా జీవితంలో దేవుడు దానిని అనుమతించడని మనం అనుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవు. కనుక దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా దేవుని పద్ధతిలో ఆ పనిని చేసుకుంటూ దేవుని అధికారంకు లోబడుతూ దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మనము ముందుకు కొనసాగాల్సిన వారమై ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.